Hare Krishna to you all. Today we are going to study Bhagavad Gita 3.27 sloka. So please take out your Bhagavad Gitas as it is. After that we will read sloka and translation. Okay. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Ajnanaatimirandasya Jnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Sri Gurave Namaha. Sloka. Prakritehi kriyamanani gunai karmani sarvasaha ahankara vimudatma kartahamiti manyate. Okay friends, once again I will recite, you please learn. Prakriteha kriyamanani gunai karmani sarvasaha ahankara vimudatma kartahamiti manyate. Now translation in Telugu first. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేత చేయబడును. కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది. నౌ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్. The bewildered spirit soul under the influence of the three modes of material nature thinks himself to be the doer of activities which are in actually carried out by the nature. Now translation in Hindi. अनुवाद. या अहंकार के प्रभाव से मोहित होकर आत्मा स्वयं को उन कार्यों का कर्ता समझने लगती है जो वास्तव में प्रकृति के तीनों गुणों द्वारा किए जाते हैं. పర్పట్ బై శ్రీల ప్రభుపాద. ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు కృష్ణ భక్తులు, ఇంకొకరు సామాన్య వ్యక్తి, ఎవరైతే దైవభక్తిలో లేని వాళ్ళు. సో దైవభక్తిలో లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఏది సాధించినా కూడా నా కష్టం వల్లనే నేను సాధించినాను, నాదే ఈ క్రెడిట్ అంతా, ఈ గొప్పతనం అంతా నాదే, నేనే అన్నీ చేస్తున్నాను, నేనే కర్త క్రియ అన్నీ అట్లా అనుకుంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళకి స్పిరిచువల్గా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది తెలియదు, అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి అన్నీ ఏదైనా మంచి జరిగినా, ఏదైనా సాధించినా, విజయం సాధించినా, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ పాస్ కావాలంటే వాళ్ళొక్కరితోటి అవుతుందా? వాళ్ళ టీచర్స్ చెప్పిన లెసన్స్ విని ఆ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుని పేరెంట్స్ సపోర్ట్తో, టీచర్స్ సపోర్ట్తో, వీళ్ళందరూ సపోర్ట్తోనే కదా వాళ్ళకు నాలెడ్జ్ ఎక్వైర్ అవుతుంది. ట్యూషన్ టీచర్స్తో కానీ, క్లాస్ టీచర్స్తో కానీ, పేరెంట్స్ ఇంట్లో మదర్ సపోర్ట్తో కానీ, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసిన తర్వాతే ఆ అబ్బాయి అమ్మాయికి నాలెడ్జ్ అనేది వస్తుంది, అర్థమవుతుంది. అప్పుడు అది వెళ్ళి రాస్తారు, అప్పుడు వాళ్ళకి విజయం సాధించగలుగుతారు ఎగ్జామ్స్లలో. సో ఒక్కరి కృషి ఉండదు ఆ విషయంలో. అర్జునుడు యుద్ధం చేసినప్పుడు అర్జునుడికి కృష్ణుడు మొత్తం అంతా గీతా సారాంశం అంతా చెప్పేస్తాడు, ఆయన విశ్వరూపం చూపిస్తాడు, ఏది ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది అంతా చెప్పి ఆయనకి విశ్వరూపం చూపించి అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కృష్ణుడు భగవంతుడికి ఇండిపెండెన్స్ ఉన్నట్టే మనము ఆయన నుంచి వచ్చిన చిన్న జీవాత్మలం కాబట్టి మనకి కూడా మైన్యూట్ ఇండిపెండెన్స్ అనేది భగవంతుడు ఇచ్చి ఉంటాడనమాట. కాబట్టి యథేచ్ఛసి తథా కురు అని అర్జునుడికి కృష్ణుడు చెప్పినాడు. అంటే నీకు ఇప్పుడు నేను అంత నాలెడ్జ్ ఇచ్చినాను, ఇప్పుడు నేను నీకు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి నేను నీకు ఇచ్చిన మైన్యూట్ ఇండిపెండెన్స్తో నువ్వు నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చెయ్యి అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు మాత్రం డివోషనల్లో ఉన్నాడు కాబట్టి, కృష్ణ నాకు అంత తెలిసినా కూడా, అంత నాలెడ్జ్ ఉన్నా కూడా, నాకు అంత నాలెడ్జ్ ఇచ్చింది పరమాత్ముడివి, భగవంతుడివి నువ్వే కాబట్టి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా స్వామి, నీ ఆజ్ఞ ఎలా ఉంటే నేను అలా చేస్తాను, నువ్వు చెప్పిన దానికి నేను
ఫార్వర్డ్ అవుతాను. ఏం చెప్తే ఎలా చేయమంటే స్టెప్ బై స్టెప్ అలాగే చేస్తాను. నువ్వు నాకు వెనకాలండి నువ్వు గైడ్ చేస్తుంటే నేను చేస్తాను. నాకు నువ్వు రథసారథిగా ఉండి నాకు ఎలా చేయాలో ఎలా విజయం సాధించాలో కృష్ణ నేను ఆ విధంగా చేస్తాను అని చెప్తాడనమాట. అలాగా డివోటీస్ అనేవాళ్ళు, భగవంతుడు భక్తులు అనేవాళ్ళు ఏది సాధించినా ఏం చేసినా కూడా భగవంతుడు మనకు ఇచ్చిన నాలెడ్జ్ చేసినా కూడా భగవంతుడు ఇచ్చిన కృపతో నేను ఇది సాధించగలుగుతున్నాను అని వాళ్ళు ఆ పనులు చేస్తారు. ఆ సక్సెస్ భగవంతుడి వల్ల వచ్చిందని, ఆ నష్టమైన కష్టమైన ఇష్టమైన ఆనందమైన ఏదైనా కూడా అది భగవంతుని ద్వారానే వచ్చింది అని వాళ్ళు తెలుసుకొని తద్వారా నడుచుకుంటారు. కాబట్టి హ్యాపీనెస్ వచ్చినా ఎక్కువ పొంగిపోకుండా, డిస్ట్రెస్ వచ్చినా ఎక్కువ బాధపడకుండా ఇది మనకు భగవంతుడు కృపనే అనుకొని వాళ్ళు దాని ప్రకారం నడుస్తారు. భగవంతుడు చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ భగవద్గీతలో ఎలా ఉన్నాయి దాని ప్రకారమే డివోటీస్ నడుచుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏ కర్మ అంటదు. ఎవరైతే ఇండిపెండెంట్గా భగవంతుడు మనకి ఇచ్చిన ఫ్రీడము ఇస్తాడు, ఫ్రీడమ్ మనకి ఇస్తాడు భగవంతుడు. మైన్యూట్ మనకు వచ్చింది ఫ్రీడమ్, కానీ ఆ వచ్చిన దాంట్లో మనం చేసిన దానికి ఆ భగవంతుడు ఏం చేయలే, నేను కష్టపడ్డా, నేను సాధించిన, నాకు ఎవరు హెల్ప్ చేయలే, టీచర్లు చెప్పినంత మాత్రాన నేను నేర్చుకున్నా, నేను మైండ్లో ఎక్కించుకొని నేనే పాస్ అయిపోయినా, నాకే ఈ క్రెడిట్ అంతా అని ఇట్లా అనుకుంటారు కదా. అహంకారం అనమాట, అది ఫాల్స్ ఈగో అనమాట. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. సో అలా చేయకూడదు. అలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కర్మ అనేది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇంకొకటి అనుకుంటున్నది ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళే చేస్తున్నాం మేమే చేస్తున్నాం అంటే మన సోల్కి మనం ఒకటి డిజైర్ చేసుకుంటాం మనకి ఇది కావాలి అని. అప్పుడు భగవంతుడు పర్మిషన్ ఇస్తే సుప్రీం పర్సనాలిటీ అప్పుడు మనకి నేచర్ అనేది సహకరించి నేచర్ మనకు అది అందిస్తుంది. అలా జరుగుతుంది అన్నమాట ప్రాసెస్. అది మనము గుర్తించి భగవంతుడు కృప అనుకుంటే అది భగవంతుడు బ్లెస్సింగ్స్ మనకు మంచిగా ఉంటుంది. లేదు అదంతా నేను సాధించింది అనుకున్న మూర్ఖులకి కర్మ అనేది వాళ్ళకి అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నేనే అంత చేస్తున్నా అన్న అహంకారంతో చేస్తారు కాబట్టి దాంట్లో వాళ్ళు తప్పులు కూడా చేయొచ్చు. తద్వారా వాళ్ళకు కర్మ అనేది అంటుతుంది. వాళ్ళు కర్మ మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో అనుభవిస్తారు. ఇప్పుడు అంతా నేనే సాధిస్తున్నా, అంతా నేనే చేస్తున్నా, భగవంతుడు లేడు గిగవంతుడు లేడు అన్నోళ్ళకి మరి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి. వాళ్ళకెందుకు రోగాలు వస్తున్నాయి? వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు? అవి వాళ్ళకి రావద్దు కదా, వాళ్ళే అన్నీ చేసుకోగలుగుతున్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు రోగాలు రాకుండా ఆపుకోగలుగుతున్నారా? ఒక 24 గంటలు బాత్రూమ్ పోకుండా ఆపుకోగలుగుతారా? భగవంతుడు ఏం చేస్తలేడు అంటే మోడ్స్ ఆఫ్ నేచర్స్ ద్వారా జరుగుతుంటుంది. మనము మోడ్స్ ఆఫ్ నేచర్ అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం అని ఒకటి ఉంటుంది. ఈ 3 గుణాల ప్రకారము మన గుణం ఎలా చేంజ్ అవుతుంటుందో మనం తినే తిండి తిన్నప్పుడు భగవంతుని గుర్తించుకొని భగవంతుని స్మరించుకుంటూ తింటే అది సాత్వికంగా మారి మన బుద్ధి సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము భగవంతుని గుర్తు చేసుకోకుండా తింటే అది మన బాడీలోకి వెళ్ళి అది రజోగుణంగా తమోగుణంగా మారి తద్వారా మన గుణము మన నడవడి రజోగుణంగా ప్యాషనేట్గా లేకపోతే ఇగ్నోరెంట్గా అలాగా మన బుద్ధి మారి మనము అలాంటి పనులు చేస్తుంటాం అన్నమాట. సో మనకి ఏది ఎప్పుడు ఎలా జరగాలో ముందే భగవంతుడు రాసి పెడతాడు. మనకి ఈ టైంలో ఈ విధంగా పోతే మనం ఈ రజోగుణంలో పోతే మనం ఇప్పుడు సినిమాలు రజోగుణం అంతా ఇది మనం సినిమాలలో యాక్ట్ చేసినాం అనుకోండి, అది రజోగుణం. ఆ విధంగా వాళ్ళకి రాసి పెట్టుంది, ఆ విధంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో వాళ్ళు అలా చేస్తున్నారు అదనమాట. కాకపోతే మరి అన్నీ భగవంతుడు రాసి పెట్టినట్టే జరుగుతున్నాయి. భగవంతుడు అలా వాళ్ళకి అట్లా పోయి అట్లా చేస్తే అలా డబ్బులు వస్తాయి అని రాసి పెట్టినప్పుడు అలా చేస్తున్నారు. అలాంటప్పుడు కర్మ సిద్ధాంతం ఎందుకు? మనకు పాపాలు తలగడం ఏంది, మనము అనుభవించడం ఏంది, పూర్వజన్మదే అంటారు కొంతమంది. దానికి ఏంటి సమాధానం అంటే మనకి ఇంద్రియాలు, బుద్ధి, మనసు అన్నీ మనకు భగవంతుడు ఇచ్చిన వాటికి ప్రకృతి ప్రకారము సాత్విక గుణము మన
మనం తీసుకునే ఆహారం బట్టి సాత్విక రజో తమో గుణంగా మన గుణం మారుతుంది. అలాంటప్పుడు మనం అలా ప్రవర్తిస్తుంటాం. నేచర్ ప్రకారం ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనకి ఫ్రీడమ్ అనేది ఇచ్చినాడు భగవంతుడు. మన ఆత్మకి తెలుస్తుంటుంది మనం ఏం చేస్తుంటామో. అప్పుడు మనం చెడు చేయాలని మన బుద్ధి మన మనసు అనిపిస్తున్నా కూడా మన ఆత్మకి అది తెలుస్తుంటుంది అనమాట. ఇది తప్పు మంచి అనేది. అలాంటప్పుడు మనము గైడ్ చేయాలన్నమాట. ఇది నువ్వు నాకు చెప్తున్నావు రజోగుణం వెళ్ళి నా మనసా ఇట్లా చేద్దాం చెడు, అట్లా చేద్దాం చెడు అని. అప్పుడు మన ఆత్మకి తెలుస్తుంది కదా ఇది చెడు మంచి అని. అప్పుడు మనం దానికి గైడ్ చేసి దానికి అటు పోనీయకుండా ఇటు గుంజాలన్నమాట, చెడు చేయకుండా. అలా చేస్తే మనకు కర్మలు బ్యాడ్ కర్మలు అంటే మనకు పాపకర్మలు అనుభవించాల్సిన అవసరం ఉండదు. పూర్వజన్మలలో చేసిన పాపకర్మల్లో కూడా అలాగే చేస్తాం కాబట్టి అప్పుడు కూడా అలా చేయకుండా ఉంటే మనకి పాపకర్మలు అంటావు. మనము అప్పుడు వాటి నుంచి ఫ్రీ అవుతాం. కానీ మనకి ఇచ్చిన ఫ్రీడమ్ భగవంతుడు ఇచ్చినాడు. ఫ్రీడమ్ మన బుద్ధి మనసు ఈ త్రిగుణాల ప్రకారము సాత్విక రజో తమో గుణం ప్రకారం మన మనసు ప్రవోకిస్తుంటుంది. ఈ తప్పు పని చేద్దాం ఆ తప్పు పని చేద్దామని. కానీ అప్పుడు మన ఆత్మకి ఫ్రీడమ్ ఇచ్చిండు కాబట్టి మన ఆత్మకి అది మంచి చెడు అని తెలిసినప్పుడు మనము అది తప్పు అని దాని ఇంద్రియాలని నిగ్రహించుకొని మనసుని నిగ్రహించుకొని ఆ తప్పు చేయకుండా ఉంటే అప్పుడు మనకు ఆ పాపం అంటది. ఆ పాపకర్మ వల్ల మనకు ప్రారంధం రాదు. సో ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చింది కాబట్టి మనము ఆ తప్పు అది చేయాలని బుద్ధి పుట్టినా కూడా మనం దాన్ని ఆపి మనం చెడు పోకుంటుంటే మనకు చెడు జరగదు. చెడు ప్రారంధ కర్మ నెక్స్ట్ లైఫ్లో రాదు. కానీ మనం అది కావాలని తెలిసినా కూడా చేస్తున్నాము. ఆత్మకు తెలిసిన ఫ్రీడమ్ ఉన్నా ఆపకుండా చేస్తున్నాం కాబట్టి ఆ తప్పుకి శిక్ష నెక్స్ట్ లైఫ్లోనో ఈ లైఫ్లోనో ప్రారంధ కర్మ ప్రకారం అది మనకు వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఒక గుర్రం బండి నడిపిస్తుంటాము. గుర్రం నడుస్తుంటుంది, దానికి అటు ఇటు వెళ్తుంటుంది కరెక్టే. కానీ అది ఎటు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా అనేది మనం తాడుబట్టి గుంజుతుంటేనే కదా అది అటు పోతుంది ఇటు పోతుంది. అట్లానే మనం చేసే పనులు మంచి చెడు మనకి బుద్ధి మనం తినే తిండి ఆహారం బట్టి మనకు ఒక్కొక్కసారి రజోగుణం వస్తుంది, ఒక్కొక్కసారి తమో గుణం వస్తుంది, ఒక్కొక్కసారి సాత్విక గుణం వస్తుంది. వచ్చినప్పుడు మనకు సాత్విక గుణం అంటే మనకు చెడు చేయబుద్ధి కాదు. రజోగుణం ఉన్నప్పుడు మనకు చేద్దాంలే అనిపిస్తుంది. తమో గుణం ఉన్నప్పుడు మనకి చేద్దాంలే ఏమవుతుంది అనిపిస్తుంది, తప్పు పని చేయాలనిపిస్తుంది. కానీ అప్పుడు ఆ టైంలో మనము ఆత్మకి తెలుస్తుంది కాబట్టి మంచి చెడు అనేది. అప్పుడు మనము గుర్రాలని అటు ఇటు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఇట్లా గుంజినట్టే ఆత్మ అప్పుడు మన ఆత్మ ఆ మనసుని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి ఇంద్రియాలు అట్లా ఇట్లా పోతున్నా కూడా చెడు దారిలకి చెడు చేద్దామని దానికి గైడ్ చేసి తప్పు అట్లా చేస్తే మనకు శిక్ష పడుతుంది, మనం అలా చేయొద్దు, భగవద్గీతలో భగవంతుడు మనకి ఇట్లా చేయమని చెప్పలే అని కంట్రోల్ చేసుకొని మన మనసుని ఆ చెడు వైపు పోనీయకుండా బుద్ధిని ఇంద్రియాలని మనము నిగ్రహించి కట్టేసి మనము మంచి సైడ్ టర్న్ చేస్తే తిప్పుకుంటే గుర్రాలని తిప్పినట్టు అప్పుడు మనం పాపాలు చేయము. మన పాపకర్మలు అంటాయి. అప్పుడు మనము ఆ పాపాల నుంచి విముక్తులం అవుతాం అన్నమాట. పాపకర్మ నెక్స్ట్ లైఫ్లో కానీ ఈ లైఫ్లో కానీ మనం అనుభవించేది ఉండదన్నమాట. సో అట్లా మనం గైడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది భగవంతుడు భక్తులకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఆయన చెప్పినట్టు ధర్మంలో నడుద్దాం అనుకుంటారు కాబట్టి వాళ్ళు మనసుని ఇంద్రియాత్మిక రజో తమో గుణంలో వెళ్ళినప్పుడు కూడా నిగ్రహం చేసుకొని కంట్రోల్ చేసుకొని ఆ దారిలో నడుస్తారు కాబట్టి వాళ్ళకి కర్మలు అంటావు. ఎవరైతే ప్యాషనేట్గా ఉండి దేవుడు లేడు దయ్యం లేదు చేసుకుంటాను అనే గర్వంతో విరవీగే వాళ్ళు ఒక్కొక్కసారి తమో గుణంలో రజగుణంలో తప్పులు చేస్తుంటారు. తద్వారా వాళ్ళకి ఆ ఫలితము అనుభవించాల్సి వస్తుంది. అది ప్రారంధ కర్మగా ఈ జన్మల్లో వచ్చే జన్మల్లో వచ్చి వాళ్ళకి ఆ కష్టాలు వచ్చి వాళ్ళు సఫర్ అవుతారన్నమాట. సో అందుకనే మనము భగవంతుని ఆశ్రయించాలి. ఓకే, థ్యాంక్ యూ for watching my video. Please subscribe my channel, like my videos and share my videos to all and encourage me for more Bhagavad Gita videos. Thank you all. Hare Krishna to all Krishna devotees and all. Thank you. Hare Krishna. Bye bye. Hare Krishna. Thank you. Bye.